హాయ్ వేస్ ద కోర్టు మూవీ రివ్యూ అయితే అసలు ఏం చెప్పాలో అర్థమైతలేదు. ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు కోర్టు. ఎందుకంటే జై భీము మూవీ లాంటి ఇదివరకు వకీల్ సాబు అండ్ చాలా మూవీస్ కోర్టుకు సంబంధించిన మూవీస్ వచ్చినాయి. బట్ ఇది ఈ కాలంలో ఇప్పుడు వచ్చిన మూవీలో ద బెస్ట్ మూవీ కోర్టు అని చెప్పొచ్చు. ఎందుకంటే నాని గారు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. సో ఏమని చెప్పారంటే ఈ మూవీ నచ్చకపోతే నా హిట్ 3 మూవీ చూడకండి అని చెప్పారు. బట్ ఆయన మాట నిలబెట్టుకున్నాను అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత బాగుంది మూవీ, మామూలుగా లేదు. అసలు ఇంట్లో కూడా చేయొచ్చా అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం బయట. సో కోర్టులో ఉన్న కొన్ని సెక్షన్స్ని కొంతమంది దుర్వినియోగం చేస్తూ రకరకాలుగా కొన్ని వేషాలు వేస్తూ ఉంటారు. సో ఇదే కాదు అలా అని చెప్తూ ఉంటారు. బట్ అసలైన ఒక సెక్షన్, ఒక చట్టం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండాలి చట్టాల మీద, సెక్షన్స్ మీద చెప్పే మూవీయే మన కోర్టు మూవీ. బట్ యాక్చువల్గా మూవీ మాత్రం చాలా నానిగారు నమ్మిన దాన్ని నిజమైందని చెప్పొచ్చు మూవీ. ఇందులో మెయిన్ కంటెంట్గా ఒక చెప్పుకోవాల్సిన విషయం అంటే ప్రియదర్శి గారు తీసిన, ఆయన మెయిన్ యాక్టర్గా లీడ్ రోల్ చేశారు ఈ మూవీలో. సో కోర్ట్ అంటే ప్రపంచంలో ఉన్న సెక్షన్స్ కానీ చట్టం గురించి ఒక అవగాహన ఉండాలి, ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో అది కళ్ళ కట్టినట్టుగా చూపించే మూవీ ఇది. సో యాక్చువల్గా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే ఒక మైనరు బాలిక అండ్ ఒక యువకుడు ప్రేమించుకుంటే ఒక బాగా బలిసిన ఇంట్లో బాగా బలిసిన ఒక తండ్రి, హీరోయిన్ యొక్క తండ్రి ఓర్వలేక ఒక అమాయకుడైన ఒక హీరో మీద కేసు పెట్టి, సో ఒక మలుపు తింపని కేసు అది. అంటే ఆ కేసు పెడితే ఎవరు కూడా ఆ కేసు పట్టుకోరు. సో అలాంటి కేసు పెట్టి వాక్స్ కేసు పెట్టి, సో తన మీద పగ తీర్చుకోవడానికి ఒక తండ్రి ఒక పేద కుటుంబం మీద ఒక ఉన్నతమైన కుటుంబం పగ తీర్చుకునే చూపించడమే ఈ మూవీ యొక్క మెయిన్ కండిషన్. సో ఇద్దరు ప్రేమికుల మధ్యన విడదీసి ఒక రాజరికం ఒక పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఒకరి మీద పగ సాధించడానికి కేసు పెట్టింది. దానికి ఏం జరిగింది, ఆ కోర్టు రూమ్లో డ్రామా ఏం జరిగింది అనేది మూవీ యొక్క కథ. సో ఇందులో రోషన్ కానీ అండ్ శ్రీదేవి కానీ చాలా గొప్పగా నటించారు. టీనేజ్ లైవ్లో అయినా కానీ అందులో లాయర్గా ప్రియదర్శి చాలా ఎక్స్ట్రాగా నటించాడు. నాని నమ్మిన దానికి ఆయన చెప్పిన మాట నిలబడేలాగా ఉన్న మూవీ ఇది. డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ లాగా ఉంది కోర్టు. ఈ మూవీలో ఏ మూవీ చూసినా పర్లేదు కానీ కోర్టు మూవీ మాత్రం చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది. సో ప్రతి ఒక్కరికి ఒక చట్టాన్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చా, ఉల్లంఘన చేయొచ్చా, సో ఇంత దిగజారే వాళ్ళు చట్టాలు ఇలా యూజ్ చేసుకొని ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారా లోకం మీద, ప్రపంచంలో అనేది మనకు మాత్రం కళ్ళ కట్టినట్టుగా ఈ మూవీ చూపించారు. సో నేను ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు అనిపించింది ఏంటంటే నిజంగానే మన చట్టానికి మనకు తెలియని సెక్షన్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని చట్టాలు ఉన్నాయో నిజంగానే మనం తెలుసుకోవాలి అన్న అవగాహన తెప్పించేది మాత్రం 100%కి 200% నిజం అనిపించింది. సో ఇందులో వాళ్ళు చేసిన అంటే ఇద్దరు ప్రేమికులను ప్రేమని విడదీసి ఒక కోర్టుకి చూపించే విధానంగా ఈ మూవీలో ఉంది. సో ఎందుకంటే ఇందులో శివాజీ గారు కానీ అండ్ ప్రియదర్శి కానీ రోషన్ కానీ చాలా ఎగ్జిక్యూటివ్గా అండ్ ఒక న్యాచురల్గా ఇందులో మూవీ నటించడం జరిగింది. సో అంటే ఒక పిల్ల తండ్రి ఒక పలుకుబడి డబ్బు ఉండి ఏదైనా తీసుకోగలడు, అంటే ఏదైనా చేయగలడు, అమాయకుడైన వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టవచ్చు, ఈ కేసుని ఈ విధంగా వాడవచ్చు అనే దాన్ని చెప్పడంలో ఈ మూవీ చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇందులో నాని గారు చెప్పిన విధంగా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ మూవీ రాజు మాత్రం చాలా గొప్పగా నిర్మించాడు. డైరెక్షన్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. కోర్టు మూవీ మాత్రం హైలైటెడ్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఈ వాక్స్ కేసు అని కాదు, చాలా రకాల చట్టాలు వాళ్ళు ప్రపంచంలో చాలా జరుగుతుంటాయి. అందుకే కోర్టు మూవీస్ అంటే చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాంధీ కానీ, సూర్య గారు కానీ, జై భీమ్ కానీ అండ్ వకీల్ సాబ్ లాంటి మూవీస్ కానీ, సో ఇంకా తమిళంలో కన్నడలో చాలా మూవీస్ వచ్చినాయి. సో కోర్టులో ఆ అన్నిటి మూవీస్కి ఒక ధీటుగా ఉన్న మూవీ అంటే కోర్టు మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద బ్లాక్ బస్టర్ మూవీ అండ్ చూస్తే మనకు ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ప్రేమ అండ్ హీరో చుట్టూ తిరుగుతుంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రియదర్శిని టేక్అవుట్ తీసుకుంటాడో కేసు, అప్పటి నుంచి మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో సాయి కుమార్ గారి ఒక సీనియర్ లాయర్గా మాత్రం చాలా మెప్పించారు. సో జూనియర్గా పనిచేసిన ప్రియదర్శి గారు కూడా తన డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ సూపర్ అని చెప్పొచ్చు. సో ఇందులో హీరోగా నటించిన రోషన్ కూడా చాలా న్యాచురల్గా నటించి చాలా మంచి మార్కులు తీసుకున్నారు. సో ఇందులో నాని గారి బ్యానర్ మీద వచ్చిన ఈ కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. తన మూవీని ఎంత
కేరింగ్ తీసుకుంటాడో ఈ మూవీ కోర్టు మూవీ కూడా అంత కేరింగ్ తీసుకొని మనం చేయడం జరిగింది మన నానిగారు. అండ్ డైరెక్టర్ కూడా ఆ విధంగానే అంత భయంతో తీసిన మూవీ ఇది. చాలా మంచి మూవీ. అండ్ సెక్షన్ కానీ చట్టాలు కానీ కోర్టు యొక్క లోపల ఎలా ఉంటుంది, అసలు కోర్టు రూమ్లో ఎలా జరుగుతుంది, ఎలా వాదన ఉంటుంది, ఎలా ఉంటుంది, అసలు ఎలా చెప్పుతారు, ఎలా ఉంటుంది, సాక్ష్యం ఏంటి, ఇవన్నీ గ్యాదరింగ్ చాలా క్లుప్తంగా చూపించడం జరిగింది ఈ మూవీలో. సో డెఫినెట్గా మీరు చూడండి. చూస్తే మాత్రం మీ అందరికీ కంపల్సరీ వస్తుంది. మా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దాంతోపాటు నేను గంటాపదంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి సమాజంలో జరుగుతున్న చట్టాలు కానీ సెక్షన్స్ కానీ పోలీసు వాళ్ళ కానీ కోర్టు రూపంలో కానీ జరిగేది తెలవాలి. సో తెలవాలి అంటే ఇలాంటి మూవీస్ ఇంకా పబ్లిసిటీ అవ్వాలి, ఇంకా వేరియేషన్ అంటూ పబ్లిక్లో క్యూరియాసిటీ కలిగించాలి. సో ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ వస్తేనే మనకు అనేది ఏ విధంగానే తెలుస్తుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది తెలుసు ఇది తెలుసు అంటారు, కానీ ఒక్కో సెక్షన్లో ఎన్ని రకాలుగా ఆ సెక్షన్ని యూజ్ చేసుకొని చట్టాలని ఇలా సొంతంగా మలుచుకొని అన్యాయాలు దుర్మార్గాలు చేస్తున్నారు అనేది మాత్రం మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో న్యూస్ ఛానల్లో. ఈ మూవీలో కూడా ఒక పలుకుబడి ఉన్న తండ్రి ఒక పేద కుటుంబమైన ఒక బాబు మీద ఎలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి క్రూరత్వమైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడని మాత్రం క్లియర్గా చూపించాడు. అందులో ఒక పిల్ల తండ్రిగా, ఒక అమ్మాయికి తండ్రిగా శివాజీ గారు మాత్రం న్యాచురల్గా చాలా 12 ఏళ్ళ తర్వాత తన యొక్క యాక్టింగ్ మనం బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో చాలా బాగా నటించాడు. అది కూడా దానికి కారణం కూడా నానిగారు అని చెప్పాడు. ఎందుకంటే విజయ్ అప్పుడు నటించిన మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత శివాజీ మళ్ళీ నటించడం జరిగింది. సో అందరికీ చాలా బాగుంది మూవీ, చూడండి. డెఫినెట్గా మీకు కూడా మంచి మూవీ, మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి లోకజ్ఞానం కూడా తెలుస్తుంది. ప్లస్ మైండ్లో మనకు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, జాగ్రత్త పడవచ్చు అని మాత్రం చెప్పడానికి మాత్రం ఈ మూవీ చాలా పనిచేస్తుంది. సో మంచి సినిమా కాన్సెప్ట్ తీసుకున్న డైరెక్టర్ కూడా. సో ఫోటోగ్రఫీ కానీ, సంగీతం కానీ, సాంగ్స్ కానీ, చాలా మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా బాగున్నాయి. బట్ అక్కడక్కడ లిటిల్ ఆఫ్ కొంచెం డిస్టర్బెన్స్ అని ఉన్నది. బట్ ఓవరాల్గా ద గుడ్ మూవీ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది. అదే ఎక్స్పెక్టేషన్ తోటి చాలా బాగుంది. ఎందుకంటే మూవీ రిలీజ్కి ముందు 2-3 డేస్ ప్రీమియర్స్ చేసినప్పటి నుంచో చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి రిలీజ్ అయింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం తగ్గకుండా మూవీ మాత్రం కంటెంట్ ఉంటే మూవీ ఏదైనా చూడవచ్చు అని మాత్రం ఈ మూవీతో మళ్ళీ ఒకసారి నిరూపించింది. ఎందుకంటే మనం బయట చేసే పబ్లిసిటీ కంటే లోపల కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్ ఉంటేనే మూవీ ఏదైనా పబ్లిక్కి రీచ్ అవుతుంది. బట్ ఈ మూవీ అలా రీచ్ అయింది మాత్రం డెఫినెట్గా 100% సక్సెస్ సాధించదని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.